అందరికీ నమస్కారం. నేను ఏ మతస్థులను తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. కానీ నా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, నా దేవాలయాలని, నా దేవుళ్ళని, నా ఆచార వ్యవహారాలని మేము చేసే మంచి కూడా తప్పు పడుతున్నటువంటి కొంతమంది మతోన్మాదులని, మతం మారిన వారిని, గొర్రెలని ఇలా చెప్పుకుంటే ఏదైనా సరే పద్ధతిగా మాట్లాడారు కాబట్టి పద్ధతిగా మాట్లాడతాం. వారి కోసం ఈ వీడియో. సనాతన్ ఎకనామిక్స్ అంటే పూర్వకాలంలో దేవాలయాలు ఉన్నాయి కదా, ఆ దేవాలయాల దగ్గర సమస్త సంపద పోగుపడి ఉంటుంది. రాజులు కానీ ఊర్లో ఉన్న అక్కడే దాచుకుంటారు. దానిని ఊర్లో ఉన్న మిగతా అవసరాలకు వాడతారు. చదువుకి, ఆశ్రమాలకి, విద్యాలయాలకి, తర్వాత వచ్చేసి ఎవరికైనా దాన ధర్మాలు చేయాలన్నా ఊరిలో కరువు కట్ట వచ్చిన దాన్నే వాడుతూ ఉంటారు. ఒక దేవాలయం అనేది మేము కడితే ఆ దేవాలయం చుట్టుపక్కల వచ్చేసి అభివృద్ధి ఎలా ఉంటుందంటే, అన్నదానం, కడుపుకి ఆకలి తీరుస్తారు. చుట్టుపక్కల ఆశ్రమాలు, ఉండటానికి నివాసం, అక్కడ వచ్చేసి వేద పాఠశాలలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ వాళ్ళు ఉండటానికి హాస్టల్స్, అండ్ దానికి అనుబంధంగా ఆసుపత్రులు, వైద్యాలయాలు, చికిత్సాలయాలు, అండ్ దానికి వస్తూ పోతున్నారు కాబట్టి రోడ్లు, దానికి నియర్ బై వచ్చేసి వస్తువులు అవన్నీ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. బిజినెస్. ఇది ఒక గుడి కడటం వల్ల జరిగే మేలు. ఓ చర్చి, మసీద్, ఇలా మీరు ఏమైనా సరే తీసుకోండి, అక్కడ నిత్యాన్నదానం చేస్తారు. వాటికి అనుబంధంగా కాలేజీలు, స్కూళ్ళు, ఆసుపత్రులు, తర్వాత హాస్టల్స్ ఉంటాయా? వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బులతో రోడ్లు వేస్తారా? చెప్పండి. నిన్నటిన్న మరలా షర్మిల అసలు ఆ పేరు ఎట్లా కంపరం పడుతుంది నాకు. ఎందుకంటే ఎప్పుడైతే టీటీడీ నిర్మిస్తున్నటువంటి దేవాలయాలు హిందూ భక్తులు ఇచ్చిన డబ్బులతో నిర్మిస్తున్న దేవాలయాలని వద్దని, దళితుల ఏరియాల్లో రోడ్లు వేయండి, బిల్డింగ్లు కట్టండి, అదే అంటే ఇండైరెక్ట్గా చర్చిలు కట్టండి అంటూ ఆమె మాట్లాడుతున్న మాటలు చూసి నాకు కంపరం ఉంటుంది. ఎవరు అసలు ఈమె? ఎవరైనా గుడికి వెళ్ళి ఒక 10 రూపాయలు దక్షిణ వేసిందా, హుండీలో 100 రూపాయలు వేసిందా? ఆ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? ఎక్కడ దొరికిన సంతరాబాబు అనిపించింది నాకైతే. మరలా చెప్తున్నా, ఓపెన్ అంటుంది మాట. ఎందుకంటే ఎవరో వస్తారు, వాళ్ళకి ఏది వస్తుంది మాట్లాడుతుంటారు. అప్పుడు అంటారు ఏడ దొరికిన సంతలు ఇదంతా అని చెప్పేసి, అంటే ఎక్కడి నుంచి వచ్చేదో మాట్లాడతారు. అలా ఉంది వీళ్ళు. నిన్న కురుపాం గిరిజన స్కూల్కి సంబంధించి పిల్లలకి ఫుడ్ పాయిజన్ అవడం సంబంధం అయింది. సరిగా వాళ్ళకి సరైన ఫుడ్ లేక ఫుడ్ పాయిజన్ చెప్పేది పాపం చనిపోయినట్టు 2-3 మీతో ఆసుపత్రి పాలయ్యారు. ఖచ్చితంగా నేను ఘోరంగా ఖండిస్తున్నా. దానికి బాధ్యత వల్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దానిని హైలైట్ చేస్తూ గుళ్ళకి పెట్టి డబ్బు తిరిగి పెట్టండి ఇదంటే అసలు ఇవే అది ఇదే తల్లి. గుడులది వచ్చేసి భక్తుల డబ్బు అమ్మా, ఇది వచ్చేసి ప్రభుత్వం చేయాల్సిన పని అమ్మా. మీ చర్చిల్లో ఉన్న పాస్టర్ అసలు ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వాలి తల్లి? అది అసలు ఏదైనా అడిగావా? మేము అడుక్కునే వాళ్ళం, మాకు ఎందుకు ఇస్తున్నా మీరు డబ్బులు? దశం భాగం మేము తీసుకుంటున్నాం, దాన్ని మేము బతుకుతాం అని ఎందుకు చెప్పలా నువ్వు? మేము ప్రజలను అమాయకుల్ని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాం ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఎందుకంటే వాళ్ళని ఒప్పుకోడేమో. సరే, పాయింట్ వస్తానండి. ఈరోజు అయోధ్య రామాలయమే ఉందండి. అయోధ్య రామ మందిరం నిర్మాణం అప్పుడు కూడా పిచ్చి కోతలు కూర్చారు ఒక్కొక్కడైతే. ఆ డబ్బులు ప్రభుత్వానికి కావురా, మేము చందాలు వేసుకుని, మేము విరాళాలు వేసుకుని మేము కట్టించాం. అక్కడ కూడా దాని నిర్మాణానికి వాడుతున్నప్పుడు మెటీరియల్కి సంబంధించి ట్యాక్స్ కట్టి ఆ వస్తువులు కొన్నాం. ఇలా 400 కోట్ల పైసలు ట్యాక్స్లే కట్టాం. ఆ రామ మందిరం చుట్టుపక్కల వచ్చేసి ఎన్నో హోటల్స్ వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి, స్కూల్స్, కాలేజెస్, మధ్యలో వచ్చేసి రోడ్లు, బిల్డింగ్లు అద్భుతంగా డెవలప్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గుడి కడుతున్నాము అంటే అక్కడికి అభివృద్ధి అనేది అన్ని రకాలుగా ఉండింది. దాని మీద డిపెండ్ అయ్యి కొన్ని వేల మంది బతుకుతారు. ఒక యాదాద్రి తీసుకోండి, విజయవాడ తీసుకోండి, తిరుపతి తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, అన్నవరం, సింహాచలం, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ గుడైనా సరే దానికి అనుబంధంగా కొన్ని వేల మంది బతుకుతారు. అలా ఒక చర్చి చూపించండి, ఒక మసీద్ చూపించండి, ఇంకా బుద్ధులు, జైన్లు, సిక్కులు ఏదంటే అది కూడా చూపించండి. పోనీ నేను అందన్నా, నేను ఎప్పుడన్నా తక్కువ చేయట్లా. ఎవరైతే నా దేవాలయాల మీద వంకలు పెడుతున్నారో, ఎవరైతే నా హిందూ ధర్మం మీద విషయం చెబితే వాళ్ళని మాత్రం అడుగుతున్నా. నేను గతంలో చాలా వీడియోలు కూడా ఇదే చెప్పాను. మీ ధర్మం మీది, మీ దేవుడు మీరు హ్యాపీగా ఉండండి. మా ధర్మం మాది, మా దేవుడు మాది, మా సంస్కృతి మాది, మా ఆచరణ మాది, మమ్మల్ని మాలాగా ఉండమండి. మా దానిలో ఏలు పెట్టొద్దు అన్న. ఏలు పెడుతున్న వారి కోసం ఈ వీడియోస్ తప్ప వేరేదైతే కాదు. నేను అందరిలాగా శాడిస్టింగ్ కాదు, అది గెలుపుకునే రకం అసలు కాదు. నా గురించి ఎవరైనా మాట్లాడినా పట్టించుకోను, పోనీలు అనుకుంటా అంతే. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? సనాతన ఎకనామిక్స్ అని మీకు తెలిస్తే గొర్రెల్లాగా గుంపులో పడి పిచ్చి కోతులు నా గుడుల మీద, నా దేవాలయాల మీద, నా దేవుల మీద, నా ధర్మం మీద కుయ్యరు.
అర్థం చేసుకుని గొప్పగా బతుకుతారు. వీలైతే మీ మతం మారి మా మతంలోకి వస్తారు. మా ధర్మమే నిత్య నూతనం, ఇదే సనాతనం అని చెప్పేసి అనుకుంటారు. మరలా చెప్తున్నాం, సనాతన ధర్మం అంటే కొత్తగా పెట్టింది కాదు, నిత్యం అది ఎల్లవేళది శాశ్వతమైంది. అది బ్రిటిష్ వాళ్ళు ముస్లిం పాలకులు వాళ్ళు వీళ్ళు వచ్చి హిందువులను కులాల వారిని విభజించి వాళ్ళ ఆటలు సాగించుకుంటా పోతున్నారు. బట్ ఎప్పుడైతే హిందువులంతా ఏకమవుతూ ఉన్నారో అది చూసి తట్టుకోలేక విషం చిమ్ముతూ ఉన్నారు. ఇంకా ఈ విషం చిమ్ముతున్నటువంటి రాజకీయ పార్టీలు ఉంటే వాళ్ళ వెనక మరలా హిందువులు ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు.